అదే నమస్కారం. నేను మూఢనమ్మకాలు నమ్మను, కానీ హిందూ ధర్మం ప్రకారం కొన్నింటి నమ్ముతాం. ఆ కొన్నింటివి ఏంటి? ముహూర్త బలం, లగ్నం, నక్షత్రం. అవి కూడా ఎలా మన ధర్మశాస్త్రాలలో వాటికి సంబంధించి ఏమేమి జరిగినాయి ఏంటంటే క్రాస్ చెక్ చేసినప్పుడు అలా ఆగస్టు 15, 1947 ఆ అర్ధరాత్రి ఆగస్టు 14 నుంచి 15కి ఎంటర్ అవుతున్న క్షణం మన వాళ్ళు ఒక ముహూర్తం పెట్టారు. ఆ క్షణాన ఉన్నటువంటి నక్షత్రం పుష్యమే నక్షత్రం. అది అత్యంత శక్తివంతమైన నక్షత్రం. ఇక లగ్నం వృషభ లగ్నం, అది స్థిరమైనటువంటి లగ్నం. మనల్ని అన్ని కష్టాల నుంచి కూడా బయటపడేసి స్థిరంగా కాన్స్టెంట్గా బెస్ట్లో ఉండేలా చేస్తుంది. ఇక ముహూర్తం అభిజిత్ ముహూర్తం. ఈ అభిజిత్ ముహూర్తం అన్నప్పుడు అత్యంత పవిత్రమైనటువంటి సమయం అని అంటారు. అభిజిత్ ముహూర్తం అనగానే నాకు ఇమ్మీడియట్గా శ్రీరామ నవమి అభిజిత్ ముహూర్తం కదా, శ్రీరామ పట్టాభిషేకం అభిజిత్ ముహూర్తం కదా, శ్రీరామ వివాహం వచ్చేసి అభిజిత్ ముహూర్తం కదా, అది పగల కదా ఉండేది అనిపించింది. మరలా రీచెక్ చేశా. అప్పుడు తెలిసింది ఏంటంటే ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మొత్తం 15 ముహూర్తాలు ఉంటాయి. అందులో 8వ ముహూర్తం వచ్చేసి అభిజిత్ ముహూర్తం. ఇది మధ్యాహ్నం పూట వస్తుంది. ఇక రాత్రి కూడా ఉండిద్దని చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే నిషిధ ముహూర్తం ఒకటి ఉంటుంది. ఇది కరెక్ట్గా 12 గంటల ఆ సమయంలో ఉంటుంది. ఈ నిషిధ ముహూర్తాన్ని కూడా ఈక్వల్ టు అభిజిత్ ముహూర్తం. అందుకే మ్యాక్సిమం మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్ళిళ్ళు ఉంటాయి చూసారా, ఎక్కువగా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. కారణం ముహూర్త బలం అన్నమాట. ఆ లగ్నం తర్వాత వచ్చేసి నక్షత్రం. మరి ఇవన్నీ ఎవరు సెట్ చేశారు ఏంట్రా అన్నప్పుడు ఈ లార్డ్ మౌంట్ బాటన్ వచ్చేసి ఏం చేశాడు, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని 1947 జూలై 18న ఓకే చేశారు. దాని ప్రకారం ఆగస్టు 15న పాకిస్తాన్కి ఇండియాకి ఒకరోజు స్వాతంత్రం ఇవ్వాలి. ఇతను ఏం చేశాడు, ఆగస్టు 14న కరాచీకి వెళ్ళి ఈ మహమ్మద్ అలీ జిన్నా చేత అధికార మార్పిడి అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి నెహ్రూ చేత చేయించి అఫీషియల్గా అప్పుడు అనౌన్స్ చేయాలి ఇద్దరు స్వతంత్రం ఇచ్చేసామని. అయితే మన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన పండితులు పండిట్ హరదేవ్ శర్మ త్రివేది, తర్వాత సూర్యనారాయణ వ్యాస్. వీళ్ళు ఏమన్నారంటే గ్రహస్థితులు బాగాలేవు, ఆగస్టు 15న పగల అసలు గ్రహస్థితులు బాగాలేవు, అశాంతి ప్రజ్వరిల్లుతుంది, మొత్తం రాహుకాలమే ఉంది అండ్ చతుర్దశి ఏ మాత్రం కూడా ఆ రోజు మంచిది కాదు, మనకి స్వతంత్రం ప్రకటించడం, మనల్ని పరిపాలించుకోవడానికి అడుగులు వేయటం వద్దంటే వద్దని అన్నారు. ఇదే విషయాన్ని గాంధీ, నెహ్రూ, పటేల్ మిగతా కొంతమంది ఈ లార్డ్ మౌంట్ బాటన్ చెప్పాడు. ఆ దరిద్రుడు ఏమన్నాడు, మేము ఇవేమి నమ్మం అండ్ ఆల్రెడీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం మేము ఆల్రెడీ ప్రకటించేసాం కదా, ఇక మా రాణి ఒప్పుకోదు, రాణి ఉన్నారు రాజు ఉన్నారో తెలియదు, బ్రిటన్కి రాణి అనుకుంటా, ఇక సస్యమేరా మీరు ఆగస్టు 15 అన్నారు. అదే మన పండితులు చెప్పారు. అప్పుడు మన వాళ్ళు బుర్రకు పదును పెట్టారు, ముహూర్త బలం అన్నది చూశారు. అప్పుడు ఆ అర్ధరాత్రి పూట ఏమైందంటే అది త్రయోదశి కిందే ఉంది. అది జయానికి గుర్తు, విజయానికి గుర్తు. అది తర్వాత అభిజిత్ ముహూర్తం పగలు ఉంటుంది, బట్ రాత్రి నిషిధ ముహూర్తం అని ఉంటుంది అనమాట. నిషిధ కాల ముహూర్తం అని అది ఈక్వల్ టు అభిజిత్ ముహూర్తం, అర్ధరాత్రి పూట ఉంటుంది. అందుకే పెళ్ళిళ్ళని ఆ సమయంలో జరుగుతాయి. తర్వాత లగ్నం చూసినప్పుడు వృషభ లగ్నం ఉంది, చాలా స్థిరత్వానికి గుర్తు. అది స్థిరత్వం అండ్ ద బెస్ట్ వేలో ఉంటారు ఆ లగ్నంలో పని మొదలెడితే. ఇక నక్షత్రం అత్యంత శక్తి అయిన పుష్యమే నక్షత్రం. ఇక పుష్యమే నక్షత్రం ఉంది, పుష్య నక్షత్రం ఉంది, తర్వాత వచ్చేసి వృషభ లగ్నం ఉంది, నిషిధ కాల ముహూర్తం ఈక్వల్ టు అభిజిత్ ముహూర్తం. ఇక అదే సమయంలో ఇక్కడ మన ప్రమాణ స్వీకారం చేద్దాం. మామూలుగా ఆ బ్రిటిష్ టైమింగ్ ప్రకారం ఏంటి 15వ తారీఖు, మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఏంటి అది వచ్చేటప్పటికేమో త్రయోదశి, తెల్లవారితే చతుర్దశి వచ్చింది సూర్యోదయం మొదలైతే. సో వాడి ప్రకారం 15వ తారీఖు ఎంటర్ అయింది. మన ప్రకారం వచ్చేసి ఇంకా ఆ రోజు త్రయోదశి దగ్గరే ఉంది, చతుర్దశి రావట్లేదు. సో ఆ ముహూర్తాన్ని మన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. దెన్ ఇప్పటికీ మన దేశం బ్రహ్మాండంగా ఉంటుందని కారణం ఆనాడు యొక్క ముహూర్త బలం అండ్ అవునన్నా కాదన్నా మన ప్రజాస్వామ్య బలం. ఇక పాకిస్తాన్ విషయానికి వద్దాం. 14వ తారీఖు వాళ్ళు ఏం చేసినారు, మన దగ్గర 15వ తారీఖు మిడ్ నైట్ ప్రమాణ స్వీకారం అండ్ అనౌన్స్ చేశారు స్వతంత్రమని. అదే సమయంలో కరాచీలో వచ్చేసి నైట్ 11:30 అయిందనమాట. అంటే వాళ్ళకి ఆగస్టు 14 అప్పటికి. అదే రోజు వాళ్ళకి రంజాన్ మాసంలో 27వ రోజు అట. అది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పరమ పవిత్రమైనటువంటి రోజు. ఏ రకంగా లైలతుల్ ఖద్ర్ అని చెప్పేసి అంటారట. అది పరమ పవిత్రమైనటువంటి రోజు వాళ్ళకి. దాంతో 1947న ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ 1948 నుంచి పాకిస్తాన్లో ఏం చేశారు, ఆగస్టు 14 కూడా మాకు ఇండిపెండెన్స్ డే వచ్చిందని చెప్పేసి ప్రకటించుకున్నారు. అలాగే కంటిన్యూ చేసుకుంటున్నారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.
ఇక ఇస్లామిక్ క్యాలెండర్ను ఫాలో అయినటువంటి వాళ్ళు ఆ దేశం సర్వనాశనం చేసుకున్నారు. హిందూ క్యాలెండర్ ఫాలో అయినటువంటి మనం బ్రహ్మాండంగా ఉన్నాం అని అంటే ఇక్కడ మరలా చెప్తున్నాను, రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ చెప్పింది ఏంటి అంటే, ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దీనిని అమలుపరిచే పాలకులు ఉన్నారు, వాళ్ళు గొప్పగా ఉన్నప్పుడే ఈ గొప్పదనేటువంటి దీని యొక్క ఫలాలు ప్రజలకు అందుతాయ్యా. పాలకుడు అనేవాడు సరిగా లేనప్పుడు, న్యాయమూర్తులు అనేవాడు సరిగా లేనప్పుడు, చట్టాలు సరిగా అమలు కానప్పుడు ఇది వేస్ట్ అయ్యా, తగలబెట్టండి అయ్యా అన్నాడు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే, మనం గొప్ప గొప్ప ముహూర్త బలాలు చూసి జాతకాలు చూసేసి బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేస్తాం. అందులో గొప్పగా ఉండేవి కొన్ని, విడాకులు అయ్యేవి కొన్ని, కొట్టుకొని చనిపోయేవి మరికొన్ని. కారణం ఏంటంటే మనుషులు, వారి యొక్క ప్రవర్తన. ఇదే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా చెప్తాను నీకు మరలా, నువ్వే సినిమాలో తరుణ్ శ్రియ ప్రేమించుకుంటారు. శ్రియ పెళ్లిని తరుణ్ అడ్డుకుంటాడని చెప్పేసి అనుకుని ప్రకాశం మొత్తం సెక్యూరిటీ టైట్ చేస్తాడు. ఇక ముహూర్త బలానికి తరుణ్ కూడా మండపంలో ఉంటాడు. సో ఒక్కసారి ఆపండి అని చెప్పేసి తరుణ్ అంటాడు, చూసావా అన్నీ ఉన్నాయి నా కూతురికి, ఇప్పుడు నేను పెళ్లి చేయబోతున్నా అంటాడు. లేదు అంకులు ముహూర్త బలం లేదు అంటాడు. తీరా చూస్తే ముహూర్తం ఆల్రెడీ దాటేసింది. ఇదే అంకుల్ దేవుడు నిర్ణయిస్తాడు ఎవరి పెళ్ళి ఎవరితో జరగాలని చెప్పేసి. ముహూర్త బలం అనేది బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీరు పెళ్లిని ఆపారు అంటే మీ కూతురికి ఆ పెళ్లి జరగటం మంచిది కాదని మీకు తెలుసు, నాతో జరగటం అనేది మంచిదని చెప్పేసి కూడా దేవుడు నిర్ణయించాడు, అందుకే మీరే పెళ్లిని ఆపారు అంకుల్, నేను ఆపలేదు అంటాడు. సో ఇదే మన పెద్దలు కూడా చెప్పేది. మీరు నమ్మిన నమ్మపైన ఒకే ఒకటి ఏంటంటే సనాతన ధర్మం. ఈ మతాలన్నవి మధ్యలో పుట్టుకొచ్చినవి ఏవైనా సరే, మొదటి నుంచి ఆది అంతము, సృష్టి మొదలు అంతము అన్నింటిలో కూడా ముడిపడి ఉండేది సనాతన ధర్మమే. మీకు బాగా గుర్తుంటే మీ టీచర్లో ఉంటే ఒకసారి అడగండి, ఈ భూమి మీద మానవుల చేత రచించబడకుండా, మానవుల చేత చెప్పబడకుండా ఏదైనా ఉంది అంటే అవి వేదాలు. వాటిని సాక్షాత్తు ఆ దేవుళ్ళే మనకి ఇచ్చున్నారనమాట. చాలా సంవత్సరాల పాటు వేదాలు రిటర్న్ ఫార్మాట్లో లేవు. ఒకరి తర్వాత ఒకరికి, గురువుల నుంచి శిష్యులకి నోటి ద్వారానే వినాలి, విన్నదానికి తగ్గట్టుగా ఇది చేయాలన్నమాట. సో ఇలా చెప్తూ పోయినట్టయితే నేను మరలా చెప్తున్నా, మీరు ఏ మతస్థులైనా కానీ, ఏ కులస్థులైనా కానీ, ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ, భారతదేశం లాంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతం, దేశం ఈ భూమి మీద ఎక్కడా లేదు. దేవుళ్ళు నడినటువంటి ప్రాంతం, దేవుళ్ళ చేత ఎన్నో గొప్ప గొప్పమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కూడా నెలకొల్పినటువంటి ప్రాంతం మన భారతదేశం. అందుకే ఈరోజు ఇంత సుభిక్షంగా గొప్పగా ఉన్నాం. డిఫెన్స్లో కావచ్చు, దాన్ని ఏమంటారు, ఫైనాన్షియల్గా కావచ్చు, తర్వాత మన వాళ్ళకి సంబంధించి సృష్టించే గొప్ప గొప్ప విశ్లేషణలు కావచ్చు, లేదన్నప్పుడు ఆవిష్కరణలు కావచ్చు, ప్రతి దానిలో కూడా భారతదేశం బ్రహ్మాండంగా ఉందంటే కారణం సనాతన ధర్మాన్ని మనం ఫాలో అవ్వటమే. మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మీ మతం ఏదైనా సరే గుర్తుంచుకోండి, అందులో ఉండేదంతా కూడా సనాతన ధర్మం నుంచి తీసుకున్నదే. కావాలంటే ఏదో ఒక సందర్భంలో మీరే అనుకుంటారు, అరే అక్కడ కూడా ఇలాగే ఉంది కదా అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ పేర్లు మారటం లేదా కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే, మనమంతా కూడా మనుషులం, మనల్ని పుట్టించింది భగవంతుడు. భగవంతుడికి పేర్లు మారుతూ ఉంటాయి, రూపాలు మారుతూ ఉంటాయి. అంతిమంగా దేవుడు ఒక్కడే, మనం ఆయన బిడ్డలం, గొప్పగా బతుకుదాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు నుంచైనా కానీ మనుషుల్ని మనుషుల్లా చూడండి. మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన, డబ్బు ప్రాతిపదికన వేరువేరుగా ఉండకండి. ప్రశాంతంగా గొప్పగా బతుకుదాం. పాకిస్తాన్లో లేనిది భారతదేశంలో ఉన్నది ఏంటంటే ధర్మం. అన్నింటికి మించి పరిపాలన చేస్తున్న వాడికి విచక్షణ, అన్నింటికి మించి ప్రజలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ముందుంటారు. నేషన్ ఫస్ట్ అంటారు. బట్ పాకిస్తాన్లో మతం 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 అనుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారు. అవునా కాదా గుండెల మీద చేసుకుని ఆలోచించండి. భారతీయులుగా బతకండి, భారతీయులుగా బతుకుదాం, నేషన్ ఫస్ట్ అంటూ నిలదీద్దాం, గొప్పగా ఉందాం. జై హింద్.